హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కి మార్చి 31 వరకు గడువునైతే ఇచ్చింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్న ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది. గత 4 సంవత్సరాల్లో ఎవరైనా ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లయితే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు మార్చి 31వ తేదీని చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. ఎల్ఆర్ఎస్ కింద పెండింగ్ లో ఉన్న మరియు రిజిస్టర్ చేయని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఈ చివరి తేదీ కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం అయితే నిర్వహించింది. ఒక లేఅవుట్ లో 10% ఫ్లాట్లు ఇప్పటికే రిజిస్టర్ చేయబడి ఉంటే మిగిలిన 90% ఫ్లాట్లు కూడా ఎల్ఆర్ఎస్ కింద రిజిస్ట్రేషన్ చేయబడతాయని మంత్రులు గుర్తించారు. ఈ ఫ్లాట్ యజమానులందరూ రీబేట్ కు అర్హులని సమావేశం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పేద ప్రజలకు రిజిస్ట్రేషన్ పై 25% రాయితీని ప్రకటించారు. క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు తమ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బట్టి కోరారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములతో వ్యవహరించేటప్పుడు అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ నిషేధిత భూములకు సంబంధించి ఎల్ఆర్ఎస్ ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు జరిగితే అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు. మీరు కనుక రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోకపోతే వెంటనే చేయించుకోండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.